కేచరి ముద్రకు సంబంధించి చాలామంది ఫోన్ కాల్స్ చేసే వాళ్ళలో చాలా ఎక్కువ మంది కేచరి ముద్రకు సంబంధించినటువంటి విషయాలనే అడుగుతారు. కేచరి ముద్రకు సంబంధించి ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పడకపోతే నిరుత్సాహపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి గమనించండి. దీనికి సంబంధించి కేచరి ముద్ర ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి స్థితులు పొందినటువంటి యోగులందరికీ కేచరి ముద్ర ఉండాలి అనేటువంటి నియమం లేదు. వాళ్ళు రకరకాల పద్ధతుల ద్వారా వెళ్ళారు. రామకృష్ణ పరమహంస గారు కేచరి ముద్ర ఉన్నట్టుగా ఆయన చరిత్రలో ఎక్కడా లేదు. తర్వాత వివేకానంద, రమణ మహర్షి గారు, ఎవరైతే ఉత్తమ స్థితికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేచరి ముద్ర ఉంది అనేటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా చెప్పినటువంటి విషయాలు లేవు. కాకపోతే మీకు కేచరి ముద్రకు సంబంధించి నిరుత్సాహపడకుండా ఎంతసేపు అదే విషయం, మాకు పడలేదు, వేరే మార్గాలు ఉంటాయి, అవి అన్వేషించండి. అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు కూడా కేచరి ముద్రకు ప్రయత్నం చేయాలి. మీకు కేచరి ముద్ర పడటానికి అవకాశం, ఎందుకంటే అవకాశం లేదు అనేటువంటి మాట మనం అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే దానికి గురుకృప ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేచరీలు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి మన వీడియోస్ చూసి కేచరి ముద్ర మాకు పడింది అని చెప్పి వీడియో కాల్ చేసి కేచరి ముద్ర చూపించిన వాళ్ళు 6 ఉన్నారు. ఒకళ్ళు నాగేశ్వరరావు గారని కువైట్లో ఉంటారు. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చేసి బీటెక్ చదువుతున్నారు. ఆ అబ్బాయి, వీళ్ళు కేవలం వీడియోస్ చూసి పడ్డటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ కేచరి ముద్రకు సంబంధించి ఇంకా ముందలకి పురోగతి పొందడానికి క్రియాయోగ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మనకి ఇది నేను చాలాసార్లు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఒకదానికి ఇంకొక దానికి పోలిక కాదు, దేనిది దానిదే. మీరు అసలు ఇక్కడ పోలిక ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఒక ప్రశ్న. మీకు అక్కడ సిచ్యువేషన్ బట్టి విలువలు అనేవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి విలువలు మారుతూ ఉంటాయి. మీకు ఒక చోట మీకు బంగారం, వెండి, వజ్రాలు 3 రకాలైనటువంటివి ఉన్నాయి. దాంట్లో మీరు ఒకటి విలువైనది ఎంచుకోవాలి. ఏది తీసుకుంటారు? ప్రతి వాళ్ళు కూడా మీరు వజ్రాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఓకే, వజ్రాలు తీసుకుంటారు. కానీ మీరు 15 రోజుల నుంచి మంచినీళ్ళు చుక్క తాగలేదు, విపరీతమైన దాహంతో చచ్చిపోయేటట్టుగా ఉన్నారు. బంగారం, వెండి, వజ్రాలు, గ్లాసు నీళ్లు, ఏది ఎంచుకుంటారు? మంచినీళ్ళు ఎంచుకుంటారు. ఓకే, 15 రోజులు. ఇప్పుడు విలువ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది? అన్నిటికంటే విలువైంది బంగారం కంటే విలువైంది వెండి కంటే బంగారం విలువైంది, బంగారం కంటే వజ్రాలు విలువైనవి, వజ్రాల కంటే ఇప్పుడు మనకేది విలువైంది? ఒక గ్లాసుడి నీళ్లు విలువైనవి. ఓకే, 15 రోజులు మీకు అప్పటికి ఒక వారం రోజుల నుంచి మంచినీళ్ళు తాగకుండా ఉన్నారు, విపరీతమైన దాహం వేస్తుంది. మీకు అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే బ్రీత్ ఆడటం ఆగిపోయింది, శ్వాస వెళ్ళట్లేదు, అసలు లోపలికి వెళ్ళట్లా, శ్వాస ఆగిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఏది విలువైంది? గ్లాసు నీళ్లు లేకపోతే శ్వాస? బ్రీత్ ఇంపార్టెంట్. మీ ప్రయారిటీస్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. దానికి ఎప్పుడు కూడా ఇదే విలువైంది అని చెప్పటానికి ఇక్కడ లేనే లేదు. మీ సిచ్యువేషన్ బట్టి, మీ అవసరాలను బట్టి ఎడారిలో ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒక గ్లాసుడు మంచినీళ్ళు దొరకకపోవచ్చు. అక్కడ డబ్బుకు విలువ లేదు. మీరు సమాజంలో ఉంటే మీరు కోట్లు పోసి మీరు ఒక పెద్ద రిజర్వాయరే కట్టించవచ్చు. ఇక్కడ విలువలు అనేవి ఎప్పుడు కూడా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉన్నాయి. అది గమనించండి. మనం ముందలికి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్, కానీ పలానా ముద్ర దగ్గర ఆగిపోవటం, పలానా విషయం దగ్గర ఆగిపోవటం కాదు. ఇక్కడ ముందలకి వెళ్ళటం ఇంపార్టెంట్. వెళ్ళటానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి దారులు ఏవి ఉన్నాయి?
ప్రాణాయామ చాలా చాలా ముఖ్యమైనది. ఎన్నోసార్లు ఎన్ని వీడియోల్లో చెప్పామంటే శ్వాస అనేది మనస్సు అనేది ఒకటే. శ్వాస ద్వారానే మనస్సు వాయువు ద్వారా ఏర్పడింది కాబట్టి మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మళ్ళీ మనకి ఈ ఆకాశతత్వం ద్వారా ఏర్పడింది కాబట్టి ఆలోచనలు దాచుకొని చిత్తంలో ఉంచుతుంది, కాదనే చిదాకాశం అంటాము. వీటి ద్వారా ఏర్పడినప్పుడు మీ మనస్సుని నియంత్రించటానికి మనకి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణాయామాన్ని పర్ఫెక్ట్గా చేయటం అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం క్రియాపరావస్థని తర్వాత సమాధి స్థితిని మీరు ఎంత ఉన్నతమైన స్థితులకైనా కానీ వెళ్ళవచ్చు. ఇది ఎందుకు మర్చిపోతారు? అక్కడే స్థితిని పొందొచ్చు, దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చెయ్యాలి. ఈజీ వే కదా. కేచరీ పట్టడానికి కొంత కాలం పడుతుంది. మీకు అంతకీ కేచరీ లేకపోతే అర్ధ కేచరీ పెట్టుకొని చేయండి. అర్ధ కేచరీ ప్రతి వాళ్ళకి పడదు అనేది లేదు, దానికి పెద్ద ప్రాక్టీస్లు ఏం అవసరం లేదు. కేచరీ లాగా ఈజీ. నాలిక ఫోల్డ్ చేసి పైన మెత్తటి భాగంలో తగిలించి ఉంచటం. ప్రాణాయామాన్ని మిగతా ఉన్నటువంటి క్రియల్ని పర్ఫెక్ట్గా చేస్తే స్థితి కలుగుతుంది. మనకి ఎంత బంగారపు పెన్ను అయినా కానీ మీరు ఎగ్జామ్ హాల్లో పడకపోతే దానివల్ల ఉపయోగం లేదు. బంగారంలో వజ్రాలు పొదిగి కొన్ని కోట్ల విలువ చేసే పెన్ను ఇచ్చారు మీకు, ఎగ్జామ్ రాయాలి, కానీ అది పడట్లేదు. బంగారపు పెన్నే వజ్రాలు పొదిగింది, ఏం చేసుకుంటాం? దానివల్ల ఉపయోగం ఏంటి? మీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది.